హలో ఆల్, వెల్కమ్ టు మోనికా ధనంజయ్. సో ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే బబ్బెర వడలు. బబ్బెర్లు అంటే తెలుసు కదా చాలామందికి. సో బబ్బెరతోటి వడలండి, ఇది తెలంగాణలో ఎక్కువ చేసుకుంటారు. సో దీనికి ముందు రోజు నైట్ మనం ఇలా బబ్బెర్లు వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. మార్నింగ్ వాటర్ అంతా రిమూవ్ చేసి ఇంకా మనము మిర్చి కట్ చేసుకోవాలి, ఆనియన్ అండ్ వెల్లుల్లి. సో వాటర్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాలండి 1 by 1. ఓకేనా. ఇలా కొన్ని బొబ్బర్లు వేసుకొని మిర్చీలు, ఆనియన్, వెల్లుల్లి ఇదంతా ఫస్ట్ ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేయాలి. ఇది చాలా ఈజీ అండి. అండ్ మినపప్పుతో కంపేర్ చేస్తే చాలా హెల్తీ. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్ద డిఫరెన్స్ ఉండదు. అండ్ దీనికి చట్నీ అవసరం లేదు. మినపప్పు వడల్లాగా ఇది బ్లాండ్గా ఉండదు అనమాట, మంచి టేస్ట్ ఉంటుంది చట్నీ లేకపోయినా. సో దీనికి చట్నీ అవసరం లేదు. సో టైమ్ సేవ్ అవుతుంది అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది వారానికి ఒక్కసారైనా మీ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి, మంచిది. సో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేయాలి. సో ఇలా మిక్సీ పట్టేస్తే ఇలా ఉంటుందండి. అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత, ఎందుకంటే ఫస్ట్ ఆయిల్లో మనం మిర్చి, ఆనియన్, వెల్లుల్లి వేసాం కదా. సో తర్వాత ఆయిల్లో ఉండవు కాబట్టి అవన్నీ కలిపేలాగా కలిపేసుకోవాలి. తర్వాత మనకు సరిపడా జీలకర్ర, ఇది కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్నా పర్లేదు, చూడడానికి మంచిగా అనిపిస్తాయి అనమాట వడలంతే. సో ఇలా వేసేసి జీలకర్ర వేసాక అన్నీ మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇలా చేతితో, దీనికి కవర్ కానీ ఏం వాటర్ కానీ అవసరం లేదు, జిగురుగా ఉంటుంది కాబట్టి తొందరగా చేతిలోంచి వదిలిపోతుంది ఆయిల్లోకి. సో ఇలా చేత్తోనే వేసేసుకోవచ్చు చాలా ఈజీగా, పెద్ద కష్టం ఉండదు. మినపప్పులాగా అనిపించదు, ఇది చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. సో మీలో ఎంతమందికి బబ్బెర వడలు తెలుసు, అసలు బబ్బెర్లు తెలుసు? తెలంగాణలో అయితే బబ్బెర గుడాలు కూడా చేసుకుంటారు అండ్ బబ్బెర వడలు కూడా చేసుకుంటారు. సో మీకు తెలుసా, మీ ఏరియాలో ఏమంటారు వీటిని, ఏంటి అనేది కమెంట్లో మెన్షన్ చేయండి, ఓకేనా. సో ఇలా చేత్తో మనం వడల్లా చేసుకుంటూ ఇంకా ఆయిల్లో వేసేయడమే. అండ్ ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, ఎందుకంటే జిగురుగా ఉంటాయి కాబట్టి. మినపప్పు వడలు కూడా ఎక్కువ ఆయిల్ ఉండదు యాక్చువల్లీ ఇంట్లో చేసుకున్నవైతే. సో ఇలా 2 వైపులా మంచిగా కాల్చి ఇంకా తీసేసుకోవడమే. పెద్ద దీనికి ప్రాసెస్ ఏమీ ఉండదు, ఓన్లీ నానబెట్టడం, మిక్సీ పట్టడం అంతే. మిగతా అంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మీరు సండే రోజు కానీ అలా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ టైం ఉంటే ఆ రోజు చేసి పెట్టండి, వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది బయట తినేదానికన్నా. ఇది ఆయిల్ ఫుడ్ అయినా ఆయిల్ ఎక్కువ పట్టదు అండ్ వీక్లీ వన్స్ తింటే నో ప్రాబ్లం, అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి. చూడండి, వీటికి ఆయిల్ ఏమి ఉండదు, అసలు ఎక్కువ పట్టదు. సో ఇలా 1 by 1 వడలు వేస్తూ అన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి, ఓకేనా. మంచిగా వేగాలండి, కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లోపల మళ్ళీ పచ్చిగా ఉండకూడదు కదా. సో మంచిగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. సో ఫైనల్గా అన్నీ వేసిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట వడలన్నీ. చూసారా ఎంత బాగున్నాయో, సేమ్ మినపప్పు వడలాగానే ఉంటాయి, కాకపోతే ఇవి వాటికంటే చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. వీటిని ఇలా పెద్ద పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా కూడా వేసుకోవచ్చు. నేనైతే పెద్దగానే వేస్తాను, బాగుంటాయని. ఇది లాస్ట్ వై తీసేస్తున్నానండి. ఇంకా అసలు దివాళీ క్రాకర్స్ వల్ల మళ్ళీ జలుబు వచ్చేలాగా అనిపిస్తుంది, అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో చూసారా ఎంత బాగున్నాయో, లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలి కాల్చేటప్పుడు, అదొకటి చూసుకొని తీయాలన్నమాట. సో ఇవి చాలా మెత్తగా ఉంటాయండి, పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా మెత్తగా ఉంటాయి. ఇలా 1 హ్యాండ్తో చుంచేస్తున్నాను చూసారా. లోపల పిండి పిండి ఉండదు. అసలు దీనికి చట్నీ అవసరం లేదని చెప్పాను కదా. మినపప్పు వడలు అయితే మనం ఉట్టివి తినలేము అసలు, కానీ ఇవి మాత్రం వట్టిగానే తినేయచ్చు. సో టేస్ట్ చేసి చెప్తున్నాను, చాలా బాగున్నాయని, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఈజీ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా, అండ్ మీ ఏరియాలో ఏమంటారు వీటిని, మీరు ఎప్పుడైనా తిన్నారా, కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. కీప్ స్మైలింగ్, బాయ్.